ఉన్నది, ట్రాక్టర్లు ఉన్నాయి, చెత్త బండ్లు ఉన్నాయి, మన పార్టీల కోసం వాడుకోనికి లేవు. గ్రామ పంచాయతీ బండ్లు పార్టీల కోసం వాడుకోనికి లేదు. నిన్న టీఆర్ఎస్ వాళ్ళు అలా వాటర్ కొడుతుంటే పంచాయత్ సెక్రటరీ ఫోన్ చేసి, రమేష్ అనే ఆయన పంచాయత్ సెక్రటరీ ఫోన్ చేసి, సార్ మరి ఇట్లా నల్లల్లో వస్తలేవు ఊళ్ళో సరిగా, మందికి జనాలు నీళ్ళు పోస్తలేరు కానీ రోడ్డు మీద వేస్ట్గా నీళ్ళు వారు వస్తారు, ఆ మీటింగ్ కోసం మీ మీటింగ్ కోసం దుమ్ములు ఇవ్వద్దని చెప్పి నీళ్ళు పడుతున్నారు అని చెప్పి అన్నాడు అని పంచాయత్ సెక్రటరీ ఫోన్ చేసి అడిగిండు. సార్ మీరేమైనా దోలిచ్చారంటే నాకేం సంబంధం లేదు బాబు, నేను దోలియలేదు, అది సిబ్బంది ఎవరు ఉన్నారో నేను సంబంధం వాళ్ళు దోలి అన్నాడట. అన్న తర్వాత నేను మెడికల్ షాప్ పోయి గోళీ తెలుసుకొని వాటర్ ప్లాంట్ కూడా గోళీ వేసుకొని నీళ్ళు తాగేటప్పుడు పిలిచి మరి క్యాండిడేట్లు మన ఎంపీటీసీ భర్త మల్లయ్య గారు, రంగనమైన రాముడు ఇద్దరు కలిసి వాళ్ళని దొరకబట్టడం, వాళ్ళని కొట్టుడు కరెక్ట్ కాదు. ఇట్లా కేసులు మళ్ళీ పుట్టిన తర్వాత మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది. కానీ మేము ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే మేము కూడా దళితులమే, మేము కూడా పెట్టవచ్చు, వస్తగా ఉన్నాయి. కానీ ఇది కరెక్ట్ కాదు, సరైనది కాదు. బరాబరిగా అది కేసు వాపసు తీసుకోవాలని కోరుతున్నాం.